నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం DNA టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన DNA టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్. ఈ రోజున రాష్ట్రంలో మెడికల్ అండ్ ఫార్మసీ మాఫియా, డ్రగ్ మాఫియాకి వ్యతిరేకంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ ఒక పెద్ద విప్లవాత్మకమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టింది. ఈరోజు చూస్తున్న ప్రధానంగా ప్రత్యేకించి కరోనా కాలంలో ప్రజల యొక్క ఆరోగ్యాన్ని బలహీనతగా చేసుకొని సొమ్ము చేసుకున్నటువంటి అనేక మెడికల్ మాఫియాలు ఉన్నాయి. ఇటీవల కాలంలో ప్రభుత్వం 2025 మార్చి 21 నుంచి 25వ తేదీ వరకు ఆపరేషన్ గరుడ అంటే ఆపరేషన్ ఈగిల్ అనేటువంటి పేరుతో డ్రగ్ కంట్రోల్ బోర్డు, ఔషధ నియంత్రణ మండలి, పోలీసు శాఖ కలిసి పెద్ద ఎత్తున రాష్ట్రంలో దాడులు నిర్వహించింది. 40,000 మెడికల్ షాపులు ఉన్నాయి రాష్ట్రంలో. ఉమ్మడి కృష్ణా జిల్లాలో 7,000 షాపులు ఉన్నాయి. కానీ వీళ్ళంతా దాడులు చేసి మన జిల్లాలో 162 షాపుల మీద దాడులు చేసి అన్ని వైలేషన్స్ ఉన్నాయని చెప్పేసి అబ్జర్వ్ చేశారు. దాంట్లో రాష్ట్ర వ్యాప్తంగా 9 చోట్లే వాళ్ళు కేసులు పెట్టడం జరిగింది. 40,000 షాపులు ఉంటే అనంతపురంలో ఒకటి, విజయనగరంలో ఒకటి, శ్రీకాకుళంలో ఒకటి, పల్నాడులో ఒకటి, అవినిగడ్డలో ఒకటి. కాబట్టి ఇక్కడ అవినిగడ్డకు వచ్చేటప్పటికి భార్గవ తేజ్ మెడికల్ స్టోర్స్ అని చెప్పి దాన్ని సీజ్ చేయటం జరిగింది. ఉత్తరాఖండ్ నుంచి ఎక్స్పైరీ డేట్స్, ఆల్ఫ్రాజోన్ లాంటివి, ట్రెమిడాల్ లాంటివి, ఆల్ట్రాసెట్ లాంటి ట్యాబ్లెట్స్ అన్నీ కూడా ఎక్స్పైరీ డేట్స్తో కూడినటువంటివి కూడా సప్లై చేశారు. దీనికి విజయవాడ నగరంలో ఉన్నటువంటి ఒక ప్రముఖ వ్యాపారస్తుడు కొండపల్లి బుజ్జి అనే అతను దీనికి ప్రధానమైనటువంటి సూత్రధారి అని చెప్పేసి ఆనాటి పత్రికలు గగ్గోలు పెట్టినాయి. కానీ ఆపరేషన్ గరుడ ఏమైపోయిందో తెలియదు, ఆపరేషన్ ఈగిల్ ఏమైపోయిందో తెలియదు. ఈనాటి వరకు వారి మీద చర్య తీసుకోవాలా. ఒక అవినిగడ్డ షాప్ మాత్రం సీజ్ చేశారు, ఎఫ్ఐఆర్లో ఉన్నది. కాబట్టి ఇవాళ ఒక మెడికల్ మాఫియా, అలాగే కార్పొరేట్ హాస్పిటల్స్, ప్రైవేట్ హాస్పిటల్స్ లోపల 15% యాక్సెస్ రేట్ తోటి మందు అమ్ముతున్నటువంటి పరిస్థితి, దోచుకోవటం అన్నమాట. కాబట్టి ప్రజలు ఇవాళ దోపిడీకి గురిగా పడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా దీని మూలాలు ఎక్కడో ఉన్నాయి. కాబట్టి నిషేధిత మందులు, ఎన్ఆర్ఎక్స్ మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అమ్మకూడదనేటువంటి నిబంధనలు ఉన్నా కూడా, డాక్టర్ మెడికల్ ప్రిస్క్రిప్షన్ లేకుండా అమ్మకూడదనేటువంటి నిబంధన ఉన్నా కూడా కోట్లాది రూపాయలు సొమ్ము చేసుకోవటానికి పద్ధతుల్లో ఇవాళ. కాబట్టి ప్రజల ఆరోగ్యంతో చెలగట్టమాడుతున్నారు. కాబట్టి ఈ రోజున సిపిఐ ప్రజారోగ్య రక్షణ దినంగా ఈ రోజున 14వ తేదీన భావించింది. అవైపుకి వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మెడికల్ మాఫియాకి, మెడికల్ ఫార్మసీ మాఫియాకి, డ్రగ్ మాఫియాకి వ్యతిరేకంగా. డ్రగ్ మాఫియా అంటే చాలామంది గంజాయి, కొకైన్ అనుకుంటున్నారు. కాదు, ఇది ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడేటువంటి డ్రగ్ మాఫియా. డ్రగ్స్, ఫార్మాస్యూటికల్స్, మెడికల్, ప్రైవేట్ హాస్పిటల్స్, కార్పొరేట్ హాస్పిటల్స్ దోపిడీకి వ్యతిరేకంగా ఈ రోజున ప్రజారోగ్య పరిరక్షణ దినం అనేటువంటిది ఈ రోజున మేము మెయింటైన్ చేస్తున్నాము. ఇవాళ ధర్నా తెలియజేస్తున్నాము. దోనేపూడి శంకర్, ఎన్టీఆర్ జిల్లా సిపిఐ సెక్రటరీ. మీరు చెప్పారు ఇప్పుడు ఈగిల్ టీమ్స్ రాడులు చేసినాయి, కేసులు పెట్టినారని చెప్పినారు. అయితే ఈగిల్ టీమ్స్ కేసులు పెట్టిన వాటిలో మీరే ఒక మాట చెప్పారు, ఏంటంటే అక్కడో కేసు పెట్టారు, దాడులు చేశారు. పేపర్లో అయితే ఇన్ని వేల ఉల్లంఘనలు జరిగినాయి, 48,000, 50,000 ఉల్లంఘనలు జరిగినాయి. దాన్ని మా దృష్టికి వచ్చినటువంటి విషయం ఏంటంటే, ఇప్పుడు నాకున్న సమాచారం చెప్పండి, 17,000 కేసులు సంవత్సరానికి పెడుతున్నారు. డ్రగ్ కంట్రోల్ డిపార్ట్మెంట్ సంవత్సరం మొత్తం మీద 15 మీకు ధృవీకరణ పత్రంతో మాట్లాడుతున్నారు. 17,000 కేసులు సంవత్సరానికి పెట్టి ప్రాసిక్యూషన్కి వచ్చేసరికి 1, 0 లేదా 2, ప్రాసిక్యూషన్కి వచ్చేసరికి 2 కేసులు మాత్రమే కోర్టులోకి వస్తున్నాయి. ఈ 16,999 కేసులు ఏవైతే ఉన్నాయో అవి ఒప్పందాల మధ్యలో, లంచాల మధ్యలో పోతున్నాయి. డ్రగ్ కంట్రోల్ వ్యవస్థలో ఉన్నటువంటి లంచాలు ఆంధ్రప్రదేశ్లో విడిపోయిన తర్వాత 600 కోట్లు జాటా. వీటిల్లో నిరంతరపడి ఇవాళ మాఫియా మీద మీరు పోరాటం తీసుకోవడం, కమ్యూనిస్ట్ పార్టీ తీసుకోవడం చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే ఎంతసేపటికి కర్షకులు, కార్మికులు, రైతులు అనేటువంటి యాంగిల్లో ఉన్నట్టు మీరు ప్రజా సమస్యల మీద నేరుగా వచ్చింది. మీరు అడగండి, మీరు సుదీర్ఘమైన ప్రశ్న నేను చెప్తాను. ఓకే, నాకు అర్థమైందండి, ఐ కెన్ అండర్స్టాండ్. ఖచ్చితంగా ఈ పోరాటం సుదీర్ఘమైనటువంటి పోరాటం. ప్రధానంగా మిత్రులు అడిగినట్లుగా 40,000 షాపులు ఉన్నాయి.
నేను కూడా ఆధారపూర్వకంగా డ్రగ్ కంట్రోల్ బోర్డును కలిసి అధికారులను కలిసి ఇన్ఫర్మేషన్ అంతా నార్కోటిక్ మెడిసిన్స్ ఏమేమి మెడిసిన్స్, అలాగే ఎన్ఆర్ఎస్ కింద, అలాగే ఎన్ఎస్పిఎస్ యాక్ట్ కింద ఎన్ని కేసులు పెడుతున్నారు ఇవన్నీ కూడా మా దగ్గర పక్కా ఇన్ఫర్మేషన్ ఉన్నది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా 162 వైలేషన్స్ అన్ని గుర్తించి వాళ్ళు పెట్టింది 9 కేసులే. ఆ 9 కేసుల్లో కూడా అవనిగడ్డలో ఉన్నటువంటి భార్గవ తేజ్ మెడికల్ షాప్ అని సీజ్ చేశారు. కాబట్టి కొండను తవ్వి ఎలకను పట్టారు. ఇప్పుడు డ్రగ్ కంట్రోల్ బోర్డు కానీ పోలీస్ శాఖ మామూలు మత్తులో జోగుతూ ఉన్నది, అది ఓపెన్ సీక్రెట్. కాబట్టి ఇంత పెద్ద ఎత్తున మెడికల్ మాఫియా రాజ్యం వెళ్తుంది. ఇవాళ ఐసీఎంఆర్ చెప్పింది కరోనా టైంలో ఇంజెక్షన్స్, డీసీఎంఆర్ ఇంజెక్షన్స్ ఏవో చేశారు, అది తర్వాత ఐసీఎంఆర్ ఖండించింది. కాబట్టి వాళ్ళ ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. దానికి వ్యతిరేకంగానే ఇది కంటిన్యూస్ పోరాటమే సిపిఐ మెడికల్ మాఫియాకి వ్యతిరేకంగా. ఇది ఒక రోజుతో ధర్నాతో ఆగేది కాదు, ధర్నాతో కంట్రోల్ అయ్యేది కాదు. ఒకవైపున ఇంకొక వైపున కనీసం మనకు డయాగ్నోస్టిక్ సెంటర్లకు పోతే 1-2 టెస్టులు అవసరమైతే ప్రతి టెస్టు కూడా ఎక్కడ తీసినా ఎంఆర్ఐ స్కాన్ కానీ లేదా సిటీ స్కాన్ కానీ అది ఏ డయాగ్నోస్టిక్ సెంటర్ అయినా కూడా అదే వస్తుంది. కానీ రెండో ఆప్షన్ కోసం మనం వేరే హాస్పిటల్ పోతే మళ్ళీ తిరిగి టెస్టులన్నీ విపరీతంగా రాసి ప్రజల జోబులకు చిల్లు లేచేటువంటి పద్ధతిలో కొనసాగుతుంది. ఎక్కడ కూడా రేట్లు నిర్ణయించి ఆ హాస్పిటల్ ముందు మెనూలు పెట్టి ఆ మెనూ ప్రకారం డబ్బులు వసూలు చేసేటువంటి స్థితి లేదు. 10 రూపాయలు అయ్యేటువంటి మెడిసిన్ ఈరోజు 100-130 రూపాయలకు కూడా అమ్ముతూ ఉన్నారు. ఏమాత్రం మందులపైన నియంత్రణ లేకుండా ప్రజలను దోపిడీ చేసేటువంటి పద్ధతిలో కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో మెడికల్ అండ్ డ్రగ్స్ మాఫియాకు వ్యతిరేకంగా ప్రజల యొక్క జీవించే హక్కును కాలరాయి వేద్దని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఈ ఆందోళన చేస్తున్నాం. ఇప్పటికైనా రాష్ట్ర అసెంబ్లీలో దానిపైన చర్చించి రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి ఈ నియంత్రణ అధికారుల పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటి భర్తీ చేయడంతో పాటు ఫార్మసీ చదివినటువంటి 60,000 మంది నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారిని, అర్హత కలిగిన వారిని వాటిలో నియామకాలు చేపట్టడంతో పాటు జరుగుతున్నటువంటి దందా పైన, ఫార్మాస్యూటికల్ కంపెనీల పైన, అవి తయారు చేస్తున్నటువంటి నాణ్యత ప్రమాణాలు లేనటువంటి వాటిపైన కాస్మోటిక్స్ అండ్ డ్రగ్స్ యాక్ట్ ప్రకారం పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. దీనిపైన భవిష్యత్తులో కూడా ప్రజల యొక్క ఆరోగ్యం రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. జీవించేటువంటి హక్కును కాలరాయవద్దని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ దేశంలో విద్య, వైద్యం విపరీతమైనటువంటి వ్యాపారానికి గురవుతున్న నేపథ్యంలో ఆ వ్యాపారాన్ని అరికట్టమని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అండ్ ఫార్మాస్యూటికల్స్లో ఈ రోజున మా అవినీతి అక్రమాలు విపరీతంగా జరుగుతూ ఉన్నాయి. మాఫియా రాజ్యం వెళ్తూ ఉన్నది. ఒక 10 పైసలతో తయారు చేసేటటువంటి మందు బిళ్ళ రూపాయికి అమ్మేటటువంటి పరిస్థితి, నియంత్రణ అనేటటువంటిది లేనటువంటి పరిస్థితి. ఈ రోజున మనం ఆరోగ్యానికి కోసం వెళ్ళేటటువంటి ఆసుపత్రుల్లో చూసినట్లయితే ఒక్కొక్క జబ్బుకి ఒక రకమైనటువంటి, ఒక హాస్పిటల్లో ఒక రకమైనటువంటి ఫీజు నిర్ధారణ చేస్తే ఇంకొక హాస్పిటల్ ఇంకో రకమైనటువంటి పద్ధతిలో దోపిడీ చేసేటటువంటి పరిస్థితి ఉన్నది. సిపిఐగా మేము సూచించేటటువంటిది రాష్ట్ర ప్రభుత్వానికి, మీరు ఏదైతే ఆరోగ్యశ్రీకి సంబంధించి మీరు ఫీజు నిర్ధారణ చేసేటటువంటి పద్ధతి ఉందో, ఆరోగ్యశ్రీ ద్వారా ఎవరైతే వైద్యం తీసుకుంటారో ఆ సంబంధిత హాస్పిటల్కి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినటువంటి ఫీజు మాత్రమే హాస్పిటల్కి చెల్లిస్తూ ఉంది. కానీ ప్రైవేటు వ్యక్తుల దగ్గర మటుకి ఒక హాస్పిటల్ దగ్గర ఒక రేటు, ఇంకొక హాస్పిటల్ దగ్గర ఇంకొక రేటు ఉంది. కాబట్టి ప్రతి హాస్పిటల్ దగ్గర కూడా ఫలానా జబ్బుకి ఫలానా వైద్యానికి ఇంత ఫీజు మాత్రమే వసూలు చేయాలనేటటువంటి షెడ్యూల్ని తయారు చేయటం ద్వారా ప్రజలకి ఆరోగ్యాన్ని, వైద్యాన్ని దగ్గర తీసుకొచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది. అదే పద్ధతిలో అనేక రాష్ట్రాల్లో మెడికల్ షాపులు చూసినట్లయితే మెడికల్ షాపుల్లో ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వసూలు చేసేటటువంటి పరిస్థితి, ఎక్కడా కూడా బిల్లు ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు. మనం చూసిన పక్కన ఉన్నటువంటి తమిళనాడులో అయితే బిల్లు లేకుండా 5 రూపాయల మందు కూడా ఇచ్చేటటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి బిల్లు లేనటువంటి పరిస్థితి, అలాగే వారి అర్హత లేనటువంటి వారు కూడా మందులు వారు స్వయంగా వారే మరి అందించేటటువంటి పరిస్థితి. డాక్టర్ యొక్క ప్రిస్క్రిప్షన్ లేకుండా మెడికల్ షాప్ ఎవరైతే నిర్వహించేటటువంటి వారు ఉన్నారో వారే ప్రిస్క్రిప్షన్ ఇచ్చేటటువంటి పరిస్థితి వలన ప్రజలకి ప్రమాదం జరిగేటటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఈ మెడికల్ అలాగే దీంట్లో ఫార్మాలో జరిగేటటువంటి మాఫియాని అరికట్టేటటువంటి దానికోసం రాష్ట్ర ప్రభుత్వం సరైనటువంటి చర్యలు తీసుకోవాలని ఆ వైపుగా సిపిఐ, భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ విజయవాడ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ఆందోళన కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉన్నది. రాబోయేటటువంటి కాలంలో దీన్ని అరికట్టాల్సినటువంటి బాధ్యత